ఒక మనిషి చనిపోయినప్పుడు మనలోని ప్రాణం వచ్చి బయటికెళ్ళేది ఈ నవరంధ్రాల్లోని అని చెప్తున్నారు. ఏ ద్వారంలో బయటికెళ్ళాలి అనేది మనం చేసే కర్మల్ని బట్టి డిసైడ్ అవుతుందనమాట. అంటే ఎక్కువగా తప్పుడు పనులు చూసేవాళ్ళు, లేకుంటే తప్పుడు విషయాలను చూసేవాళ్ళు, చూసిన ప్రతి విషయాన్ని ఆశపడే వాళ్ళకి కళ్ళ ద్వారా బయటికెళ్తుంది. చెడు వినే వాళ్ళకి, ఎక్కువగా చెడు విషయాలను వింటూ ఉండే వాళ్ళకి చెవుల ద్వారా బయటికెళ్తుంది. ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తప్పుగా మాట్లాడుతూ ఉండడం, పక్కన వాళ్ళ గురించి మాట్లాడితేనే చాలు, అంటే అసలు మాట్లాడకూడదు, అలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నోటి ద్వారా బయటికెళ్తుంది. ఎక్కువగా ఆహారం పైన మక్కువ ఉన్న వాళ్ళకి టాయిలెట్ వెళ్తున్నాం కదా, మలమూత్ర విసర్జనలు, సో మలం వెళ్ళే దారిలో బయటకు వెళ్తుంది అని. ఇంకా శృంగారంలో ఎక్కువ మక్కువగా చూపించే వాళ్ళకి మూత్ర విసర్జన ద్వారం ద్వారా బయటికి వెళ్తుంది. సో ఇవి నవరంధ్రాల్లో మన ప్రాణం అనేది బయటికి వెళ్తుంది.